ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వేసవి దుక్కులు తప్పనిసరి. చాలా మంది రైతులు తొలకరి వర్షాలకు వ్యవసాయ భూముల్ని దున్నుతుంటారు. అలా చేయటం వల్ల భూమిలో నీరు ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. ముందుగానే వేసవి దుక్కులు వేస్తే భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం దగ్గర పడుతుంది. ఖాళీగా ఉన్న భూముల్లో రైతులు వేసవి దుక్కులు చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. సాధారణంగా రైతులు యాసంగి పంటలు పూర్తి కాగానే భూములను ఖాళీగా వదిలిస్తారు. దీంతో కలుపు పేరుకుపోవడంతో పాటు భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం కోల్పోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరైపోయే ప్రమాదం ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పై పొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు, తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ప్రయోజనాలు సమకూరుతాయి. అలాగే వేసవి దుక్కులు దున్నే ముందు చెరువు మట్టి, పశువుల వ్యర్థాలను వేయడం ద్వారా భూమి గుల్లగా మారుతుంది. దీంతో ఖరీఫ్ సాగు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. వేసవి దుక్కులు మొట్టమొదటి ప్రాధాన్యతమైన పని. అయితే వేసవి దుక్కులు అంటే ఏప్రిల్, మే మాసాలలో కురిసిన వర్షాలకు అనుగుణంగా మరి ఎంబీప్లోతో కానీ, కల్టివేటర్తో కానీ లేదా సబ్సాయిలర్తో కానీ దున్నడమే ఈ యొక్క వేసవి దుక్కుల యొక్క ప్రాముఖ్యత. మరి దున్నడం ద్వారా పైపొరలు కిందికి పోవడము, అట్లా మొత్తం భూమి అంతా గుల్లబారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుల్లబారడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క కీటకాలకు సంబంధించిన ప్యూపాలు మరి ఎండవేడిమికి చనిపోవడము, అదేవిధంగా సూక్ష్మజీవులు, కోట్లాది కొలది సూక్ష్మజీవులు మన భూమిలో ఉంటాయి కాబట్టి ఆ గుల్లబారడం ద్వారా వాటికి ఆక్సిజన్ లాంటివి అందడము, తద్వారా అవి బతకడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి ఎండవేడిమికి మరి చనిపోయే ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించి చాలా రకాల శిలీంధ్రాలు కూడా ఆ భూమిలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఎండవేడిమికి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మరి అప్పుడప్పుడు ఈ వేసవి దుక్కులు సరిగా చేయకపోవడం వల్ల ఈ యొక్క గడ్డి జాతి తుంగ కానీ, గరక కానీ ఇట్లాంటి గడ్డి జాతికి సంబంధించిన దుంపలు కానీ, విత్తనాలు కానీ భూమి పైపొరలోకి వచ్చి ఈ ఎండవేడిమికి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 3-4 రకాల లాభాలు ఈ వేసవి దుక్కుల ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా మరి గుల్లబారడం ద్వారా వేరు వ్యవస్థ కూడా, ఎందుకంటే ప్రాథమికంగా ఏ పంటలో అయినా కూడా ప్రతి పంట యొక్క వేరు వ్యవస్థ అనేది సుమారుగా 20 రోజుల వరకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వేసవి దుక్కుల ద్వారా ఈ గుల్లబారడం, తద్వారా వేరు వ్యవస్థ లోపలికి పోవడానికి కూడా చాలా దోహదపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి వేసవి దుక్కులు అనేటిది ముఖ్యంగా ఈ మోల్డ్ బోర్డ్లో ఎంబీప్లో అంటాము, 35 HP ట్రాక్టర్తో కానీ 45 HP ట్రాక్టర్తో కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు కొద్దిగా ముందుగా ఒక 1 మంత్ విత్తనం వేసే 1 మంత్ ముందు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇకపోతే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మరి 2 సార్లు సబ్సాయిలర్ అనేది ఉంటుంది. అది కొంత 50 సెంటీమీటర్ల లోపల పోవడం అనేది జరుగుతుంది. దాంతో ఏంటంటే ఇంకా భూమి గుల్లబారడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అయితే ఎంబీప్లోతో చేసుకున్నా కూడా మరి 3 సంవత్సరాలకు ఒకసారైనా కూడా ఈ సబ్సాయిలర్ తోటి 45 HP ట్రాక్టర్ తోటి చేసుకున్నట్లయితే కొంత భూమి మంచిగా సారవంతత కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవి దుక్కుల ద్వారా భూమి గుల్లబారడము, సూక్ష్మజీవులు అనేటివి వృద్ధి చెందడం లేదా కొన్ని చనిపోవడము, తర్వాత కీటకాలు, తర్వాత గడ్డి జాతికి సంబంధించినవి, తర్వాత వేరు వ్యవస్థ లోపల పోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు ఈ వేసవి దుక్కులు అనేటివి ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతూ ఉండగా, నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమళ్లు పోస్తున్నారు. మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం.
నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్ట నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా అధిక శాతం మంది రైతులు దుంప నారుమళ్లు పోస్తున్నారు. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మనకు తొలకరి వర్షాలు మనకు పడతాం ఆరంభమైంది. మనకి ఈ ఋతుపవనాలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశించినాయి కనుక వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి ప్రధానమైనటువంటి వరి పంటను సాగు చేసుకోవడానికి మనం నారుమళ్ళు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నారుమళ్ళలో మనం మేలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టి ఈ నారును సక్రంగా పెంచుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా మనకి పొడి విత్తనాలని మనం విత్తుకునేటువంటి పరిస్థితిలో 3 గ్రాముల కార్బన్ డిజాన్ని 1 కిలో వరి విత్తనాలకు పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే దంప నారుమళ్లకు అంటే విత్తనం నానబెట్టి మనం వేసుకునేటువంటి నారుమళ్ళలో 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డిజాన్ని కలిపి ఆ కలిపినటువంటి ద్రావణంలో 1 కిలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి 24 గంటల పాటు మండిగట్టినట్టయితే విత్తనాలు మొలుస్తాయి అన్నమాట. ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి వరి విత్తనాల్లో నిద్రావస్థ అనేది ఉండటం జరుగుతూ ఉంది. ఇది ఒక మేలైనటువంటి లక్షణం. నిద్రావస్థను తొలగించడానికి అధికంగా ఉన్నట్టయితే లీటర్ నెలకి 10 మిల్లీలీటర్ గాఢ నత్రిక ఆమ్లాన్ని మనం కలుపుకొని ఆ ద్రావణంలో మనం కిలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండిగట్టాలి. ఇతర రకాలకి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రిక ఆమ్లాన్ని మనం లీటర్ నీళ్ళు కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను నానబెట్టి మండి కట్టుకోవాలి. ఈ విధంగా మనం విత్తనాల్లో ఉన్నటువంటి నిద్రావస్థను తొలగించుకోవచ్చు. విత్తన మోతాదుని మనం గమనిస్తే దాదాపు 20 నుంచి 25 కిలోలు విత్తనం నాటేసుకునేటువంటి పరిస్థితుల్లో మనకు అవసరం అవుతూ ఉంటుంది. నేరుగా వెదజల్లేటువంటి పరిస్థితిలో దాదాపు 12 నుంచి 15 కిలోలు సరిపోతూ ఉంటుంది. విత్తనం గొర్రు ద్వారా వేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా 12 నుంచి 15 కిలోలు విత్తనం సరిపోతూ ఉంటుంది. ఈ నారుమడిలో మనం వేసేటువంటి ఎరువులను గమనించినట్టయితే 2 కిలోలు నత్రజని ఇచ్చేటువంటి ఎరువుల్ని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 1 ఎకరం నారుమడికి మనం వేసుకోవాలి. అంటే విత్తనం వేసుకునేటప్పుడే మనం 6.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 ఎకరం నారుమడికి, తర్వాత 1 కిలో యూరియా, తర్వాత 1 కిలో పొటాష్ని మనం వేసుకోవాలి. 1 సెంటుకి దాదాపు 5 కిలోల విత్తనాన్ని మనం వెజ్జల్లుకున్నట్టయితే ఆరోగ్యకరమైనటువంటి బలమైనటువంటి నారుని పెంచడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత మనం విత్తనం మొలకెత్తిన తర్వాత మొదటి దశలో మనం ఆరుతడిగా నీటిని మనం పెట్టుకుంటూ మొత్తం మొక్కలు మొలకెత్తిన తర్వాత మొక్కలు ఆకులు తొడిగిన తర్వాత మనం నీటిని నిలకట్టుకున్నట్టయితే ఈ నారుమడిలో మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. యూరియాని దాదాపు 12-15 రోజుల తర్వాత మరి 1 కేజీ పైన వేసినట్లయితే పైపాటుగా మనం వేసుకున్నట్టయితే ఈ పెరుగుదలకి సహాయకరంగా ఉంటుంది. ఈ నార్మల్లోనే జింక్ లోపం కానీ మనం గమనించినట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటికి కలిపి మనం పైపాటును పిచికారి చేసుకోవాలి. దుంపనారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ము చేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే సకాలంలో కలుపు నివారణ, చీడపీడలకు అడ్డుకట్ట వేయడం చాలా ముఖ్యం. నార్మల్లో కలుపు యాజమాన్యం అనేది కూడా ప్రధానమైంది. ఈ కలుపు యాజమాన్యం కొరకు మనకి ప్రధానంగా ఓద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక దీన్ని నివారించుకోవడానికి 12 నుంచి 15 రోజులప్పుడు సైహలోఫాబిటల్ క్లించర్ అనేటువంటి కలుపు మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. అన్ని రకాల కలుపులు వచ్చినట్లయితే మనకి బిస్పైరిబ్యాక్ సోడియం, మనకి నామినీ గోల్డ్ అని చెప్పి, అడోరా అని చెప్పి లభ్యమవుతా ఉన్నాయి. ఇవి 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే అన్ని రకాల కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువ మోతాదులో మనకు ఉన్నట్టయితే కూలీలు పెట్టి కూడా మనం తీయించి ఈ కలుపుని యాజమాన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మనకి సమర్థవంతంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి నారుని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి నారుమడిలోనే ఈ పురుగులు, తెగుళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నట్టు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాండం తొలిచేటువంటి పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ, ఆకు తొలిచి పురుగు కానీ ఇట్లాంటివి మనకు వచ్చినప్పుడు పైపాటును మనం క్లోరోపైరిపాస్ అనేటువంటి మందు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినట్టయితే మనకి ఈ పురుగుల యొక్క సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నట్టయితే
విత్తనం వేసిన తర్వాత 6 రోజులకి 7 రోజులకి లేదా 10 రోజులకైనా కానీ ఒక 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గ్రాన్యూల్స్ మనం సెంటు నారుమడికి మనం వేసుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగు లేదా ఉల్లికోడు ఇట్లాంటి సమస్యలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నారు పీకటానికి ఒక వారం రోజుల ముందు 1 కిలో కార్బోఫ్యూరాన్ గుళికల్ని 1 ఎకరం నారుమడికి మనం వేసినట్టయితే తర్వాత ప్రధాన పొలంలో కూడా మనకి ఈ పురుగుల యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు. ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిది. తెలంగాణలో ఇప్పటికే కొన్ని చోట్ల పత్తిని విత్తారు రైతులు. మరికొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జూలై 20 లోపు మాత్రమే పత్తిని విత్తుకోవాలి. తర్వాత సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పత్తి సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రైతులకు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది రుతుపవనాలు సమయానికే ప్రవేశించాయి. ఇప్పటికే చాలా మంది రైతులు పత్తిని విత్తారు. కొన్ని చోట్ల విత్తిన పత్తి గింజలు మొలవలేదు. మరికొన్ని ప్రాంతాల్లో అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పత్తిని సాగు చేయాలనుకునే రైతులు ఎట్టి పరిస్థితుల్లో జూలై 15 లోపు మాత్రమే విత్తుకోవాలి. తరువాత విత్తుకుంటే దిగుబడులపై ప్రభావం పడే అవకాశముంటుంది. అంతేకాదు పంటను తొలి దశలో రసం పీల్చే పురుగులు, పచ్చదోమల బెడద అధికంగా ఉండే అవకాశముంటుంది. కాబట్టి సమయానికి అనుకూలంగా నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఈ సంవత్సరం ఏంటంటే మనకి జూన్ మాసంలో అధిక వర్షాలు కురవడం వల్ల దాదాపు చాలా చోట్ల పత్తిని విత్తుకోవడం జరిగింది. అయితే మనకు పత్తి విత్తు కాలం చూసుకున్నట్టయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు కూడా మనము పత్తిని విత్తుకోవచ్చు. అయితే జూలై 15 తర్వాత విత్తుకున్నట్టయితే మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమము జూలై 15 లోపల మనం విత్తుకున్నట్టయితే పత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడైతే ఈ పత్తి విత్తుకున్న తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు కూడా అక్కడక్కడ ఇప్పుడిప్పుడే ఉధృతి అనేది కనబడుతున్నది. మనం పురుగును చూసిన వెంటనే 1-2 పురుగు కనబడిన వెంటనే మందులు పిచికారి చేసుకోకుండా కొంచెం మనకేంటంటే స్టార్టింగ్లో వేప కషాయము అంటే 5% వేప కషాయం కానీ వేప నూనె లాంటిది అంటే 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి మనము పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు రసం పీల్చే పురుగులను నియంత్రించుకుంటూ ఇటు మిత్ర పురుగుల సంతతిని కూడా మనము అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేప లాంటి సేఫ్ మందులు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మీ అందరికీ తెలుసు మనం కాండానికి మందుపూత పద్ధతిని కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ కాండానికి మందుపూత పద్ధతి కూడా మనం చాలా సునాయాసంగా పెట్టుకోవచ్చు. ఈ మందుపూత పద్ధతిని 30 రోజులప్పుడు, 45 రోజులప్పుడు, 60 రోజులప్పుడు 3 సార్లు మనము కాండానికి పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగంలో మందుపూత పూసుకున్నట్టయితే దీనికి గాను ఈ మోనోక్రోటోఫాస్ ఒక భాగం అయితే 4 భాగాల నీళ్లు అంటే 1:4 నిష్పత్తిలో అది 30 అప్పుడు 45 రోజులప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే 60 రోజులప్పుడు మనకు ఆ టైంలో కొంచెం విపరీతంగా పచ్చదోమ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక మూత ఫ్లోనికామిడ్ అయితే 20 భాగాలు అంటే 1:20 రేషియోలో మనము నీటిని కలుపుకొని ఈ మందు పూతను చేసుకున్నట్టయితే దాదాపుగా మనకు 60-70 రోజుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పత్తిలో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా వరకు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఎకరానికి దాదాపుగా మనకు 2500 వరకు కూడా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దానికి తోడు ఏంటంటే మిత్రపురుల యొక్క వృద్ధి కూడా విపరీతంగా పెరిగి మనకు శత్రుపురుల సంఖ్య కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కాండానికి మందుపూత పద్ధతిని కనీసం 60 రోజుల వరకు కూడా దీన్ని పాటించినట్టయితే
మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో 70 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల తాకిడి నుండి పత్తిని కాపాడుకునే అవకాశం ఉంది. 99% మంది రైతులు బీటీ రకాలనే సాగు చేస్తున్నారు. కంపెనీలు కూడా విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తరువాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు పత్తి పంటలో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు కనిపిస్తాయి, కానీ గులాబీ రంగు పురుగు కనిపించదు. పంట నష్టం జరిగే వరకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పురుగుపై ప్రతి రైతు నిఘా ఉంచి ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఒకవైపు చూస్తే మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి పత్తిలో ఈ కలుపు సమస్య కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి దాదాపు అందరూ పత్తి విత్తుకోవడం జరిగింది. మరి పత్తి విత్తుకున్న తర్వాత 15 నుండి 20 రోజులప్పుడు మనము లేత గడ్డి అంటే కేవలం గడ్డి జాతి గడ్డే ఉన్నట్టయితే విజలోఫాప్ ఇథైల్ అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి మనము గడ్డి బాగా తడిచినట్టు పిచికారి చేసుకున్నట్టయితే మనము గడ్డిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఈ గడ్డి జాతి గడ్డితో పాటు ఒకవేళ మనకు వెడల్పాటి గడ్డి కూడా ఉన్నట్టయితే మరి వెడల్పాటి గడ్డి కోసము ఈ క్విజలోఫాప్ ఇథైలుతో పాటు మనము పైరిథైయబాక్ సోడియం అనే మందును 1 లీటర్ నీటికి 1.25 ml లేదా ప్రొపాక్విజాఫాప్ అనే మందును 1.25 ml ఈ రెండిట్లో ఏదేని మందును మనము ఈ క్విజలోఫాప్ ఇథైల్ మందుతో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అటు గడ్డి జాతి గడ్డిని అలాగే వెడల్పాటి గడ్డిని కూడా మనము నివారించుకునే అవకాశం ఉంది. మధ్య మధ్యలో మనకి ఎప్పుడైతే కొంచెం వర్షాలు ఆగి మనకు ఎండ కొడుతుందో అప్పుడు మరి గుంటకలు తోలుకున్నట్టయితే అంతర్కృషి చేసుకున్నట్టయితే మనకు పత్తి పెరుగుదలగానే బాగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వేరు వ్యవస్థకి మంచిగా గాలి సోకడం వల్ల మనకి అలాగే తేమ కూడా భూమిలో నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి మనం అంతర్కృషి కూడా కంపల్సరీగా చేసుకోవాలి. తర్వాత ఏంటంటే 45 రోజులప్పుడు ఈ 45 రోజులప్పుడు పూత దశకు వస్తుంది కాబట్టి మరి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి కనీసం 4 లింగాకర్షక బుట్టలు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క రెక్కల పురుగులు అనేవి 45 రోజులప్పటికీ మనకి మొగ్గను గమనించి వెంటనే పురుగు అనేది గుడ్లు పెడుతుంది కాబట్టి మరి ఆ దశలో మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మనకి ఈ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టల్లో పడతాయి కాబట్టి సో పడిన వెంటనే దాన్ని బట్టి మనము రోజుకి ఒక 6 నుండి 7 పడుతున్నట్టు గమనించిన వెంటనే తొలి దశలోనే మనం చూసినట్టయితే వెంటనే వేప కషాయం కానీ వేప నూనె కానీ లేకపోతే ప్రొఫెనోఫాస్ లాంటి మందులు, ప్రొఫెనోఫాస్ అయితే 2 ml లీటర్ నీటికి లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి వీటిని మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకి గుడ్డు పూలు కూడా లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఎక్కడన్నా గుడ్డి పూలు కనబడినట్టయితే ఆ గుడ్డి పూలను మనము ఏరివేసి మనం నాశనం చేసినట్టయితే కూడా ఈ పురుగుల సంతతి అంటే గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క సంతతిని కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. మరి తొలి దశలో ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్ట చివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావటం, నీటి ఎద్దడిని తట్టుకుని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారటంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ఆముదం విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కొద్ది విస్తీర్ణంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కొద్ది విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే ఈ ఖరీఫ్లో ఋతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్ట పంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆముదాన్ని సాగు చేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకు విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగునీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. అయితే వర్షాధారంగా సాగు చేసే ఆముదంలో రకాల ఎంపిక కీలకం.
ఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలు ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగులో ఉన్నటువంటి నూనె గింజ పంటల్లో ఆముదం పంట చాలా ముఖ్యమైనది. ఈ పంటని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు నాగర్ కర్నూలు కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, గద్వాల్ మరియు వనపర్తి, కొద్దిమేర రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలలో ఆముదం పంటని వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆముదం పంట యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వర్షాధారంగా తో పాటుగా ఆముదం పంటని యాసంగిలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే రైతులు ఎక్కువ మొత్తంలో దిగుబడి ఆశించినట్లయితే గనక రబీలో అంటే యాసంగిలో ఈ ఆముదం పంటని సాగు చేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడిలో సాధించవచ్చు. సో మనకి అందుబాటులో ఉన్నటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి విడుదలైనటువంటి ICH5 అనేటువంటి సంకర్ రకము ప్రస్తుతం ఇది చాలా కొత్త హైబ్రిడ్. ఇది ఏంటంటే ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది, మరి ఆకుకి రెండు వైపులా కూడా మైనపు పూత కలిగి ఉంటుంది. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది మనకి ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఆముదంలో మనకి బెట్ట పరిస్థితులు ఎప్పుడైనా కానీ వర్షాలు ఆలస్యంగా అవడము లేదా రెండు వర్షాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం ఇటువంటి సందర్భాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ICH5 అనేటువంటి సంకర రకము రసం పీల్చే పురుగుల్ని కూడా ముఖ్యంగా పచ్చదోమని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కనుక మనము వర్షాకాలంలో సాగు చేసుకున్నట్లయితే దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి అనేది ఎకరానికి సాధించవచ్చు. ఈ హైబ్రిడ్ రకంతో పాటు ICH66 అనేటువంటి సంకర రకం కూడా ఇప్పుడు ప్రస్తుతం రైతుల పొలాల్లో చాలా పాపులర్ హైబ్రిడ్ ఇది. సో ఇది కూడా మనకి నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ నుంచి విడుదలవ్వడం జరిగింది. ఈ రకం కూడా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది మరియు మైనపు పూత కూడా దీనికి ఆకుకి ఇరువైపులా ఉంటుంది. సో ఈ పంట దిగుబడిని గమనించినట్లయితే ఇది కూడా వర్షాధారంగా సాగు చేసినప్పుడు దాదాపు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. సో ఈ రకము కూడా మనకి ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది మరియు కొద్దిమేర పచ్చదోమ ఉధృతిని కూడా మనకి ఈ రకం అనేది తట్టుకుంటుంది. సో వీటితో పాటు మనకి PCH 111 అనేటువంటి హైబ్రిడ్ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి పాలన నుంచి విడుదలవ్వడం జరిగింది. ఈ రకం ఏంటంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి హైబ్రిడ్ రకాలలో తొందరగా మనకి కోతకు వచ్చేటువంటి రకం. దాదాపు 90 రోజుల్లో మనకి మొదటి గెల అనేది కోతకి వస్తుంది. ఈ పంటని కూడా మనం వర్షాధారంగా సాగు చేసుకున్నట్లయితే మనకి దాదాపు 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. వీటితో పాటు సూటి రకాలు మనకి సంకర రకాలతో పాటు ఆముదంలో సూటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సూటి రకాల విషయానికి వచ్చినట్లయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి PCS 262 దీన్ని ప్రగతి అనే రకం, ప్రగతి అని కూడా అంటారు. సో ఈ రకం ఏంటి అంటే మనకి వర్షాధారానికి చాలా అనువైనటువంటి రకము. సో ఈ రకము ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఆకు కింది వైపు మాత్రమే మైనపు పూత అనేది ఉంటుంది. సో ఈ పంటని కనుక సాగు చేసుకున్నట్లయితే వర్షాధారంగా దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇదే విధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానమే కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నట్లు నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి కూడా మనకి కొన్ని హైబ్రిడ్స్, కొన్ని సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే DCH 519. ఈ యొక్క హైబ్రిడ్ రకం ఏదైతే ఉందో ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా కొద్దిమేర 90 రోజుల్లోనే పంట అనేది చేతికి వస్తుంది. సో ఈ పంట మనకి దాదాపు వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. వీటితో పాటు DCH 177 అనేటువంటి సంకర రకం కూడా మన నూనె గింజల పరిశోధనా స్థానం విడుదల చేయడం జరిగింది. ఇది ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఆకుల మీద ఏ విధమైనటువంటి మైనపు పూత ఉండదు. సో ఈ రకం ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. వర్షాధారానికి చాలా అనువైనటువంటి హైబ్రిడ్ రకము. సో ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు మనకి దాదాపు 6 క్వింటాల వరకు దిగుబడి మనకి లభిస్తుంది. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి మన హైబ్రిడ్స్ ఏవైనా కానీ మనకి వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు సరాసరి ఒక 6 క్వింటాల వరకు దిగుబడి అనేది మనకి సాధించవచ్చు. రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఇంకా కొద్దిమేర 1 నుంచి 2 క్వింటాలు ఇంకా అధిక దిగుబడిని కూడా సాధించే అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.